నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి 3 రోజులు ఈ డిప్ విధానంలో శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ మిగతా 7 రోజులు క్యూ లైన్లో దర్శనాలు కల్పిస్తోంది. ఎలాంటి టోకెన్లు లేని భక్తులను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకునే ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ముందస్తు ఏర్పాట్లు చేసింది. నేటి నుండి ఈ నెల 8 వరకు టోకెన్లు లేని భక్తులు నేరుగా వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు క్యూ లైన్లో అన్నప్రసాదం, తాగునీరు, పాలు నిరంతరాయంగా అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు, శుభ్రతా చర్యలు, భద్రతా చర్యలు చేస్తూ టీటీడీ సూచనలను పాటిస్తూ దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. వైకుంఠ ద్వార దర్శనానికి మొదటి 3 రోజులు ఈ డిప్ విధానంలో శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ మిగతా 7 రోజులు క్యూ లైన్లో దర్శనాలు కల్పిస్తోంది. ఎలాంటి టోకెన్లు లేని భక్తులను శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి క్యూ లైన్లో వెళ్లి దర్శించుకునే ఏర్పాటు చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తూ ముందస్తు ఏర్పాట్లు చేసింది. నేటి నుండి ఈ నెల 8 వరకు టోకెన్లు లేని భక్తులు నేరుగా వైకుంఠం 2 ద్వారా సర్వదర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు క్యూ లైన్లో అన్నప్రసాదం, తాగునీరు, పాలు నిరంతరాయంగా అందించే ఏర్పాట్లు చేశారు అధికారులు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు, శుభ్రతా చర్యలు, భద్రతా చర్యలు చేస్తూ టీటీడీ సూచనలను పాటిస్తూ దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ రోజు నుంచి వైకుంఠ ద్వారా సర్వదర్శనాన్ని అమలు చేస్తోంది టీటీడీ, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా టోకన్లు పొందిన భక్తులందరూ కూడా 3 రోజుల పాటు ఈ దర్శనమే చేసుకున్నారు. అయితే ఈ రోజు నుంచి సర్వదర్శన టోకన్లు కూడా అనుమతిస్తూ కూడా టీటీడీ అయితే ఒక ప్రకటన అయితే ముందస్తుగా చేసింది. అయితే నిన్న ఉదయానికే తిరుమలలో భారీ ఎత్తున, అంటే తిరుమలలో కావచ్చు, అదేవిధంగా తిరుపతి ఫుట్పాత్ల మీద కూడా అంటే ఎక్కువ మంది భక్తులు రావడంతో ఒకసారిగా నిన్న ఉదయమే, అంటే నిన్న మధ్యాహ్నానికి సర్వదర్శనం ద్వారా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి భక్తులందరినీ ఒకసారిగా వదలడంతో ఈ వార్త దావనంగా వ్యాపించడంతో తిరుమలకి భారీ ఎత్తున భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు, అదేవిధంగా వైకుంఠ కాంప్లెక్స్ 2లోని 28 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో క్యూ లైన్ లో భారీ ఎత్తున భక్తులందరూ వేచి ఉన్నారు. వీళ్ళందరికీ టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పాలు, నీళ్లు, అదేవిధంగా చిన్నపిల్లలకి పాలు అందిస్తూ కూడా, అన్నప్రసాదాలు అందిస్తూ కూడా టీటీడీ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే బ్రాడ్కాస్టింగ్ దగ్గర పూర్తి స్థాయిలో అధిక భక్తులందరూ కూడా సహకరించాలి. 20 గంటలు 25 గంటల సమయం పడుతున్న నేపథ్యంలోనే భక్తులందరూ కూడా తమకు సహకరించాలని చెప్పేసి కూడా బ్రాడ్కాస్టింగ్ దగ్గర టీటీడీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒకసారిగా సర్వదర్శనం చేయించుకోవచ్చు అనే వార్త వినిపించడంతో భారీ ఎత్తున తిరుమలకి భక్తులు మొత్తం పోటెత్తారని చెప్పుకోవచ్చు. అయితే 10 రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉన్న నేపథ్యంలోనే వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే తమ
జన్మ ధన్యమవుతుందనే భావన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా భక్తులు తిరుమలకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి మాత్రం తిరుమలలో ఉన్న భక్తులకి 25 గంటల సమయం పడుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పడిపోతారు. గవర్నమెంట్ పోగా గోవింద అరాంపేటలో గోవింద గోవింద నిదానంగా వెళ్ళండి. దయచేసి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.